ఈ స్ట్రీట్ డాగ్ చూస్తున్నారా? ఎవ్రీడే 7 o'clockకి వీఆర్ పెట్స్ అండ్ కెనల్ షాప్ ముందు వచ్చేస్తాడంట. ఇంకోటి నాకు అన్న చెప్పింది ఏంటంటే, ఒకవేళ ఫుడ్ వేయలేదనుకోండి. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను మళ్ళీ తిరిగి వచ్చేసిన హైదరాబాద్ బిగ్గెస్ట్ పెట్ షాప్కి. అండ్ మనతో అన్న ఆల్రెడీ వచ్చేసారు. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్ బ్రదర్, బాగున్నారా? థ్యాంక్ యూ. హెల్త్ కొంచెం లిటిల్ బిట్ కొంచెం అనిపించింది నాకు అలా. సో చూసుకోవచ్చు, జర్మన్ షెపర్డ్స్ అన్నమాట. సన్న సంథింగ్ అబౌట్ జర్మన్ షెపర్డ్. జర్మన్ షెపర్డ్స్ మనము 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటి అని అంటే ఇంట్లో మనము హోమ్లీ ఫ్రెండ్లీగా పర్పస్గా యూస్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకోటి ఏంటి అని అంటే గార్డింగ్ పర్పస్గా కూడా పెంచుకోవచ్చు. డిపెండ్స్ అనమాట. ఓకే. మనం చిన్నప్పటి నుంచి ఎట్లా పెంచుకుంటే అట్లా మోల్డ్ అవుతుంది. 2 రకాలుగా వాడుకోవచ్చు. ఇట్లా అగ్రెషన్గా పెంచుకోవాలంటే దానికి కూడా నేను చెప్తాను ఎట్లా పెంచాలి అనేది. మనం అగ్రెషన్ వైజ్గా వెళ్ళాలి అని అంటే ఓన్లీ మన ఇంట్లో వాళ్ళ వరకు అలవాటు ఉండాలి. ఓకే. ఈవెన్ బయట నుంచి ఎవరైనా రెగ్యులర్ వచ్చేవాళ్ళు ఉంటారు, వెదర్ ఇట్ మేబీ ఫ్రెండ్స్ కానీ, పాలతను కానీ, లేదంటే పేపర్ అతను కానీ, ఎవరైనా సరే వాళ్ళకి అందరికీ మనం అలవాటు చేసామని అంటే ఇది ఆబ్వియస్గా ఫ్రెండ్లీ అయిపోద్ది. ఎవరైనా చూసినా ఏమైనా ఏం చేసినా సరే ఆబ్వియస్గా ఫ్రెండ్లీ అయిపోద్ది. సో మనము అగ్రెషన్గా పెంచుకోవాలి అని అనుకుంటే కనుక అందరికీ సపరేట్ పెట్టాలి, మన వరకు చూసుకోవాలి. అట్లా మనము దీన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటి అని అంటే దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆల్రెడీ మీకు తెలిసినయే. మీకు ఏంటి అని అంటే ఇందులో లాంగ్ కోట్ ఉంటుంది, బుష్ కోట్ ఉంటుంది, స్టాండర్డ్ కోట్ ఉంటుంది. 3 టైప్స్ ఆఫ్ కోట్స్ ఉంటాయి. బోన్స్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఒకటి సింగిల్ బోన్ సింగిల్ కోట్ ఉంటుంది, సింగిల్ బోన్ బుష్ కోట్ ఉంటుంది. అంటే లాంగ్ కోట్ వచ్చి ప్లస్ సింగిల్ బోన్ రావటం అనేది రేర్. సో మనకి డిఫరెంట్ టైప్స్. అది హెల్తీ ఉన్నట్టు చాలా ఆబ్వియస్గా. సో దట్ హెవీ బోనే వస్తుంది ఆబ్వియస్గా మీకు. ఇప్పుడు ఈ పప్పీస్ వచ్చేసి ఇది లాంగ్ కోట్, హెవీ బోన్, షో క్వాలిటీ పప్పీస్. లాంగ్ కోట్, హెవీ బోన్, షో క్వాలిటీ పప్పీస్. ఈ పప్పీస్ చూడండి, హెడ్ సైజ్గా కానీ ఫర్ చూడండి. మీకు నేనేం చేయవసరం లేదు. ఈవెన్ ఫ్యాన్ ఎయిర్కి ఎట్లా అవుతున్నాయో. ఫర్ చాలా బాగుంటుంది. జర్మన్ షెపర్డ్ రఫ్ ఉంటుంది కదా కొంచెం, కానీ సాఫ్ట్ ఉంది. అంటే మెయింటెనెన్స్ని బట్టి, ఇప్పుడు మనం చూసుకునే మెయింటెనెన్స్ని బట్టి వాటి కోట్ కూడా ఉంటుంది అనమాట. రెగ్యులర్గా మనం కోమింగ్ చేసుకుంటా, రెగ్యులర్గా మనము బాత్ చేసుకుంటా ఉంటే కనుక దీని కోట్ కూడా చాలా బాగుంది. చూడండి మీరు, టైల్ కానీ ఫర్ కానీ, హెడ్ సైజు. మెయింటెనెన్స్ కాస్ట్ పర్ మంత్, ఫుడ్కి కానీ గ్రూమింగ్కి. మీరు ఏ పప్పి తీసుకున్నా సరే, మనం జర్మన్ షెపర్డ్ మీరు సింగిల్ కోట్కి వెళ్ళినా, లేదంటే జర్మన్ షెపర్డ్ లాంగ్ కోట్ హెవీ బోన్కి వెళ్ళినా, మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే మెయింటెనెన్స్ 2 ఒకటే ఉంటాయి. ఎట్లా అంటే ఫుడ్ పరంగా నేను చెప్పేది, ఫుడ్ పరంగా మనం చూసుకుంటే ఆబ్వియస్గా మనం ఎంత క్వాంటిటీ అయితే పెడతామో అంతే క్వాంటిటీ తీసుకుంటుంది, అది కానీ ఇది కానీ. బట్ దానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే దీనికి ఫర్ ఉంటుంది కాబట్టి డైలీ వీ నీడ్ టు గ్రూమ్. కంపల్సరీగా దీనికి కోమింగ్ అనేది చేయాలి. కోమింగ్ చేస్తే ఏంటి అని అంటే దానికి నాట్స్ పడకుండా, చిక్కులు అట్లాంటివి ఏం లేకుండా. ఇప్పుడు మీరు చూసారు, దీన్ని పట్టుకొని చూడండి ఎంత సిల్కీగా ఉందో హెయిర్. చాలా బాగుంటుంది, చాలా సిల్కీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అట్లా మనం మెయింటైన్ చేసుకోవాలని అంటే డైలీ ఒకసారి కోమ్ చేసుకుంటాం, వీక్లీ ఒకసారి బాత్ చేయించడం, లేదంటే ఎప్పుడైనా 2-3 మంత్స్కి ఒకసారి పార్లర్కి తీసుకెళ్ళి దీన్ని కొంచెం అండర్ పాస్ కానీ, ఎక్సెస్ హెయిర్ ఏదైతే ఉందో ప్రైవేట్ పార్ట్లో కానీ అవన్నీ కొంచెం నీట్గా చేసుకున్నామనంటే లాంగ్ కోట్ పప్పీస్కి చాలా బాగుంటుంది. అండ్ మన దగ్గర గ్రూమింగ్ సర్వీస్ కూడా ఉంది. గ్రూమింగ్ సర్వీసెస్ ఉంది ఆబ్వియస్గా, మీకు చెప్పినట్టు అన్ని సర్వీసెస్ ఉన్నాయి. అండ్ అన్న ఇంకో డౌట్ అనమాట, ఇనీషియల్ 4 వీక్స్లో సమ్టైమ్స్ పప్పీ సిక్ అవుతున్నాయి ఆబ్వియస్గా. అంటే వింటున్నాం అనమాట, కొన్నిసార్లు మనం వింటుంటాం కస్టమర్స్ నుంచి కూడా. సో లైక్ దేనివల్ల అవుతుందన్న, అసలు వాట్స్ ద రీజన్? పప్పీ సిక్ అవటం అంటే దానికి రీజన్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మనము సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఒక పప్పీ తీసుకెళ్లారు, మీరే ఉన్నారు, మీరు ఒక పప్పీ తీసుకెళ్లారు. మన స్టోర్ నుంచి తీసుకెళ్ళినప్పుడు పప్పీ యాక్టివ్గా ఉంది, హెల్దీగా ఉంది, అంతా బాగుంది, ఓకేనా? నేను మీకు నా దగ్గర పప్పీ తీసుకునే వాళ్ళకి ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ నేను ఫుడ్ ఎట్లా పెట్టాలో కూడా మేము ముందు పెట్టి నేను చూపించి పప్పీ యాక్టివ్గా ఉందా, హెల్దీగా ఉందా లేదా అన్నీ చెక్ చేసుకొని ఇస్తాను. కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే మనం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మనం ఏ ఫుడ్ అయితే పెట్టమంటామో ఆ ఫుడ్లో చేంజెస్. ఇప్పుడు సపోజ్ రాయల్ కెనిన్ ఫుడ్ ఉంది, రాయల్ కెనిన్ ఫుడ్ నేనేం చెప్తానంటే 100% అది సోక్ అవ్వనివ్వండి. సోక్ అయిన తర్వాత ఇప్పుడు మన మీల్ మేకర్ ఎట్లా ఉంటుంది, మీల్ మేకర్ స్టార్టింగ్ టైంలో గట్టిగా ఉంటుంది, మనం నానబెడితే మెత్తగా అయిపోతుంది. సేమ్ డాగ్ ఫుడ్ కూడా పప్పీస్కి వెదర్ ఏ కైండ్ ఆఫ్ ఎనీ స్టార్టర్, ఆ స్టార్టర్ ఫుడ్ అనేది వేడి నీళ్ళు బౌల్లో వేసిన తర్వాత కిబుల్స్ వేసేసి ఒక 1/2 అవర్ వదిలేసామనంటే మెత్తగా నానిపోతుంది. నానిపోయిన తర్వాత ఉన్న వాటర్లో హాఫ్ వాటర్ తీసేయండి, ఆ హాఫ్ వాటర్ ఉంచేసి ఆ ఫుడ్ స్మాష్ చేసి పెట్టండి.
సో వాళ్ళని కనుక్కోండి ఏ పెట్ షాపులు నా దగ్గరే అని కాదు. సో అందరికీ నేను పనికొచ్చేది చెప్తున్నాను నేను మీకు. సో ఏంటనంటే ఇప్పుడు దీనికి పెట్టే పద్ధతి వాళ్ళు ఎట్లా పెడుతున్నారు, ఏ ఫుడ్ పెడుతున్నారు, ఎట్లా పెడుతున్నారు, అది ఇంపార్టెంట్ థింగ్. అదే కనుక మీరు పెట్టారు అంటే పప్పి సిక్ అయ్యే ఛాన్సెస్ అని ఉండదు. అన్లెస్ ఇప్పుడు మీరు దాన్ని వదిలేశారు, అక్కడ కింద పడి ఉన్నాయి ఏదైనా తినేసింది, లేదంటే పేపర్ తినేసింది, ప్లాస్టిక్ ఐటమ్ ఏదైనా తిన్నది, లేదు అది తినట్లేదు తెలియక పాలు పెట్టారు, లేదంటే ఇంకా వేరే ఏదైనా పెట్టారు, అట్లాంటప్పుడు ఏమవుతుంది అని అంటే స్లోగా స్టమక్ అప్సెట్ అవుతుంది. స్టమక్ అప్సెట్ దానికి మనకి సిమ్టమ్ ఏంటి అంటే వెదర్ ఇట్ మే బి అ లూజ్ మోషన్ ఆర్ ఇట్ మే బి అ వామిటింగ్. ఆ వామిటింగ్ కానీ లూజ్ మోషన్ కానీ వచ్చినప్పుడు అదే తగ్గిపోద్దులే అని నెగ్లెక్ట్ మనం చేసామని అంటే మేబీ అది ఇంకా పెరిగి ఇంకా సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ ఏంటి అని అంటే నా వ్యూవర్స్కి కానీ నా కస్టమర్స్ కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు దాంతోపాటు బేసిక్ మెడిసిన్ కిట్ తీసుకోండి. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే నేను ఇక్కడ ఉన్నాను మీకు గైడ్ చేయడానికి. ఓకే, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి. ఏ సిరప్ ఎంత క్వాంటిటీ వేయాలో ఎట్లా వేయాలో నేను మీకు గైడ్ చేస్తాను. ఓకేనా? సో అప్పుడు దానికి సిక్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఎస్. సో అంటే బేసిక్లీ అన్న అయితే మీకు ప్రాపర్గా గైడ్ చేస్తారు. ఆ గైడెన్స్ని మనం ప్రాపర్గా ఫాలో అయ్యామనుకోండి, వాళ్ళు చార్ట్ కూడా ఇస్తారు. ఆ చార్ట్ కూడా మనం ప్రాపర్గా ఫాలో అవ్వాలి. వ్యాక్సినేషన్ షెడ్యూల్ కూడా ప్రాపర్గా ఫాలో అవ్వాలి. అప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంకోటి ఏంటి అని అంటే నేను ఇచ్చే పప్పి ఏదైనా సరే మీకు డైరెక్ట్గా నా దగ్గర పప్పి తీసుకున్న తర్వాత వెట్ దగ్గర తీసుకెళ్ళండి, క్వాలిఫైడ్ వెటనరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, చెక్ చేయించుకోండి. పప్పి 100% ఫిట్ ఉందంటేనే తీసుకోండి. లేదు పప్పి ఏదైనా హెల్త్ కండిషన్ ఉందని అంటే కనుక ఐఎమ్ రెడీ టు టేక్ రివ్యూ. ఓకే, అసలు దానికన్నా బెస్ట్ ఐ థింక్ ఆఫర్ ఎవరు కూడా ఇవ్వరు. సో నేను ఇచ్చేది ఇవన్నీ ఎందుకనంటే నేను ఇచ్చిన పప్పి హెల్తీగా ఉండాలి, కస్టమర్ హ్యాపీగా ఉండాలి, పప్పి హెల్తీగా ఉండాలి. అందుకని చెప్పేసి నేను ఇవన్నీ జెన్యున్గా ఓపెన్గా చెప్తాను. అంటే మీకు ఇక్కడ నేను కూడా గైజ్ మీకు తెలుసు, మనం ఏంటంటే ఒక షాప్కి వచ్చామంటే అక్కడ ప్యూర్ బ్రీడ్ ఉంటుంది, హెల్దీ పప్పీస్ ఉంటాయని అంటేనే మనం వస్తాం అన్నమాట. సో మీరు అసలు దాని గురించి వరి అవ్వద్దు. వెరీ ట్రస్టబుల్, వెరీ క్రెడిబుల్ షాప్ అనమాట ఇది. కొన్ని కామెంట్స్ని అసలు మీరు పట్టించుకోవద్దు. ఒక రెండు కేసెస్ అలా అవుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని మీరు యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఆన్ ద ఫేస్ వాల్యూ అనమాట. సో అన్న ఫైనలీ ప్రైస్ ఆఫ్ ద జర్మన్ షెపర్డ్ ప్రైస్ లాంగ్ కోట్స్ మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 16,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 16,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను, నా స్టోర్లో ఏంటి అని అంటే అరే వీళ్ళ దగ్గరికి వచ్చాము, ఒక పప్పీ ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకోని అలా ఏం లేదు. ఇప్పుడు నా దగ్గర 2 పప్పీస్ ఉన్నాయి, అక్కడ ఇంకొక 2 పప్పీస్ ఉన్నాయి. మొత్తం ఏ పప్పీ అన్నా చూసుకోండి మీరు, వైడ్ వెరైటీ ఆఫ్ పప్పీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇది లాంగ్ కోటు, కొంతమంది ఏమంటారంటే నాకు కోట్ వద్దండి, నాకు స్టాండర్డ్ కావాలి, లేదంటే కొంచెం మీడియం కోట్ కావాలని. ఈవెన్ సింగిల్ కోట్ పప్పీస్ అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర, బుష్ కోట్ పప్పీస్ అవైలబుల్ ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ బోన్ వెయిట్. ఏ పప్పీ కావాలన్నా సరే అందరికీ అవైలబుల్ ఉంటాయి. మీరు ఎక్కడికో వెళ్ళి నేను వెయిట్ చేయండి తెప్పిస్తాను అన్న క్వశ్చన్ ఉండదు నా దగ్గర. ఆల్ వెరైటీస్ వాళ్ళకి కావాల్సింది నచ్చింది చూసి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ షోయింగ్ అస్ జర్మన్ షెపర్డ్. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోతాం. సో చూసుకోవచ్చు సైబేరియన్ హస్కీ వచ్చేసింది అన్న. సంథింగ్ అబౌట్ సైబేరియన్ హస్కీ. సైబేరియన్ హస్కీ ఇట్స్ ఎ వెరీ ఫ్రెండ్లీ డాగ్. మీకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటి అని అంటే ఫ్రెండ్లీ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు, అన్ని రకాలుగా బాగుంటుంది. ఒకటి ఎట్లా అంటే అన్ని రకాలుగా అంటే ఇంట్లో మనకు హోమ్లీగా చిన్నపిల్లలు ఉండడం కానీ పేరెంట్స్ ఉండడం పెద్దవాళ్ళు కానీ అన్ని ఏజ్ గ్రూప్స్కి సెట్ అవుతుంది. అన్ని ఏజ్ గ్రూప్స్కి ఎవరికైనా సెట్ అవుతుంది. మోర్ ఓవర్ ఏంటి అని అంటే దీన్ని అవుట్ సైడ్ పెట్టలేము. ఇదేంటి అని అంటే ఓన్లీ కూల్ ప్లేస్లో మాత్రం ఉంటుంది. కూల్ ప్లేస్ ఇన్ ద సెన్స్ మనకి ఏసీ 24 hours ఏసీ వెళ్ళాల్సిన పని లేదు. ఏసీ కావాలి, ఏసీ ఉండాలి అని పని లేదు. ఇప్పుడు జస్ట్ మనకి ఇంట్లో మనం ఎట్లా ఉంటాము, ఇంట్లో మనం ఎక్కడైనా ఉంటే ఫ్యాన్ కానీ లేదంటే నార్మల్గా ఇంట్లో మనం ఎన్వైర్న్మెంట్లో ఎట్లా ఉంటాము ఆ టెంపరేచర్కి సెట్ అయిపోతుంది. ఇది మనకి దీంట్లో ఒక కైండ్ ఆఫ్ థాట్ ఏంటంటే సైబేరియన్ హస్కీ కమ్స్ ఫ్రమ్ ఒక కోల్డర్ కంట్రీస్ కదా, సైబేరియా, రష్యా. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ హౌ వుడ్ ది అడ్జస్ట్ టు హైదరాబాద్ కానీ మన సౌత్ ఇండియన్ వెదర్? అంటే ఇవి మనకి ఏంటి అని అంటే మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. దానికి ఏంటి అంటే వీఆర్ నాట్ డైరెక్ట్ ఇంపోర్ట్ ఫ్రమ్ దేర్. సైబేరియన్ హస్కీ ఆబ్వియస్గా ఇట్స్ మనకి కూల్ ప్లేస్లో ఉండే పప్పి, 100% ఐ విల్ అగ్రీ విత్ యూ. బట్ ఏంటి అని అంటే వీటి పేరెంట్స్ కానీ ఫోర్ పేరెంట్స్ కానీ గ్రాండ్ ఫాదర్స్ కానీ ఏమైనా అవనేవాళ్ళు అన్నీ ఇక్కడ పుట్టి పెరిగినాయి. సో ఈ టెంపరేచర్కి ఈ క్లైమేట్కి ఆప్ట్ అయి ఉంటాయి, అలవాటు అయిపోయి ఉంటాయి. సో మనం బయట కాకుండా ఇంట్లో వరకు పెంచుకుంటే దీనికి ఎట్లాంటి కంటిన్యూస్గా 24 hours ఏసీ ఉండాలి అట్లా ఏం అవసరం. నార్మల్ మన క్లైమేట్లో కూడా ఉంటాయి.
మరి దీని మెయింటెనెన్స్ వేరే డాగ్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటుందా ఏదైనా? బికాస్ దే హ్యావ్ లైక్ లాంగ్ కోట్. ఆబ్వియస్గా ఇప్పుడు మీరు రెండింటికి డిఫరెన్స్ చూపించచ్చు. నా దగ్గర అన్ని రకాల కోట్స్ ఉన్నాయి. ఇది పర్టికులర్గా చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఈ రెండు చూడండి, ఈ రెండు బ్లూ ఐస్ పప్పీసే. కోట్ వైస్గా వస్తే మనము బై కలర్ కదా, కోట్ వైస్గా వస్తే మీకు ఓకే ఇది వచ్చేసి మనకి బుష్ కోట్ అంటాం. బుష్ కోట్ ఇది. ఓకే, బుష్ కోట్ అంటే ఇది మిడిల్ కేటగిరీ. మిడిల్ కేటగిరీ. కరెక్ట్. ఈ కోట్ వచ్చేసి మనకి మిడిల్ కేటగిరీ. ఓకేనా? మిడిల్ కేటగిరీ. ఈ కోట్ చూడండి, ఈ కోట్ వచ్చేసి ఉల్లి కోట్ అంట. ఉల్లి కోట్. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, మీకే అర్థం అవుతుంది. హై క్వాలిటీ. హై క్వాలిటీ. ఓకేనా? ఈ కోట్ వచ్చేసి ఉల్లి కోటు. ఇక్కడ ఎంత థిక్ ఉంది చూడండి హెయిర్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు హెయిర్ ఎలా ఉంది. అండ్ ఈవెన్ స్టాండర్డ్ కూడా ఉంటుంది కదా. స్టాండర్డ్ కూడా ఉంటుంది. త్రీ క్వాలిటీస్ ఉంటాయి. స్టాండర్డ్ కోటు, బుష్ కోట్ టైపు, ఉల్లి కోటు. ఓకే, ఐస్ మాత్రం సేమే ఉన్నాయి. కలర్ ఐస్ రెండు బ్లూ ఐస్. ఇప్పుడు కొంతమంది ఆడ్ ఐస్ కావాలంటారు. ఆడ్ ఐస్ ఇన్ ద సెన్స్ ఏంటి అని అంటే ఒకటి బ్లూ ఐ, ఓకే, ఒకటి నార్మల్ ఐ. ఎస్, డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయన్నా వేరే ఆడ్ ఐ కూడా ఉంది. ఇప్పుడు మన ఉంది, మనకి ఆడ్ ఐ కావాలన్నా చూపిస్తా. ఎస్, సో విల్ షో యూ ఆడ్ ఐస్ ఆల్సో. ఇన్ ద మీన్ టైమ్ అన్నా అది వచ్చే ముందు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు మెయింటెనెన్స్ అన్నాను కదా మీకు, అంటే ఏ విధంగా కొంచెం డిఫరెంట్ ఉంటుంది? మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ అంటే ఏ కోట్ ఉన్నా సరే ఒకటి మనము దానికి కొంచెం ఫర్ మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఫర్ మెయింటెనెన్స్ ఇప్పుడు మనకి లుక్ ఉండేది ఏంటి అని అంటే, పప్పి చూడంగానే అరే హెవీ ఉందిరా బాబు, లుక్ బాగుంది అని అనిపించుకోవాలంటే బెటర్ ఏదైనా సరే, జర్మన్ షెపర్డ్లో కానివ్వండి, లేదు అని అంటే హస్కీలో కానివ్వండి, ఏదైనా సరే మీరు ఇది ఉల్లి కోట్లోకి వెళ్తేనే వాటి లుక్ వస్తుంది. ఒకసారి ఇది వచ్చేసి ఆడ్ ఐస్, ఇది బ్లూ ఐస్, అది ఆడ్ ఐస్. ఓకే, ఇందులో ఏంటి అని అంటే ఒక బ్లూ ఐ ఉంటుంది. ఇది చూడండి, ఇది ఆడ్ ఐస్ అంట. ఒక బ్లూ ఐ, ఒకటి నార్మల్ ఐ. ఆ పప్పి కూడా ఉల్లి కోటే. ఇందులో కూడా మల్టీ కలర్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చూడండి. సైబెన్ హస్కీలో ఇంత వెరైటీ ఉంటుంది అసలు. ఐస్ డిఫరెంట్ ఉంటుంది, కోట్ డిఫరెంట్ ఉంటుంది. అంటే హౌ డూ దే డిసైడ్, లైక్ అంటే వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి ఇంకా డిపెండ్స్. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇంట్లో ఏజ్డ్ పర్సన్స్ కానివ్వండి, లేదు అని అంటే ఇట్లా కొంచెం నాకు ఫర్ ఉంటే ఇష్టం ఉండదండి అని చెప్పేసి ఉంటారు, నేను కోట్ మెయింటైన్ చేయలేను అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటి అని అంటే, వాళ్ళకి ఉల్లి కోట్ వద్దు అని అనుకుంటే బెటర్ గో ఫర్ స్టాండర్డ్ కోట్ ఆర్ బుష్ కోట్. ఓకే, అట్లా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో నా సజెషన్ ఏంటి అని అంటే, ఉల్లి కోట్ ఉంటేనే పప్పి లుక్ బాగుంటుంది. కరెక్ట్, ఆబ్వియస్గా. ఇప్పుడు మీకు వేరే కలర్ కూడా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ బ్లాక్ అండ్ వైట్ కదా, ఆ పప్పి చూపించు ఒకసారి. అగైన్ డిఫరెంట్ కలర్ విత్ బ్లూ ఐస్. డిఫరెంట్ కలర్ విత్ బ్లూ ఐస్. ఒకసారి ఇది పట్టుకొని కూడా వాళ్ళకి చూపెడదాం. ఇది గ్రే అండ్ వైట్ అంటాం మనం. బ్లాక్ అండ్ వైట్, గ్రే అండ్ వైట్. సో ఇది మనకి బ్లాక్ అండ్ గ్రేనా, సారీ వైట్ అండ్ గ్రే అండ్ వైట్. గ్రే అండ్ వైట్ అంటాం మనం. ఇది వచ్చేసి మీరు చూడొచ్చు, దీనికి దానికి ఒకసారి బ్యాక్ తిప్పండి, మీకు ఐడియా వస్తుంది. దీనికి డిఫరెన్స్ చూడొచ్చు. ఇది బ్లాక్ అండ్ వైట్, ఇది గ్రే అండ్ వైట్, అన్ని బ్లూ ఐస్. హస్కీలో కూడా మీకు కావాలి అని అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పప్పీస్ ఉంటాయి మీకు ఇక్కడ. ఓకే, వన్ బ్రీడ్ అనే కాదు, ఒక పప్పీ అనే కాదు, డిఫరెంట్ ఉంటాయి. లాంగ్ కోట్ కానీ, స్టాండర్డ్ కోట్ కానీ, బుష్ కోట్ కానీ, ఓకే, ఇవన్నీ ఉంటాయి. ఓకే అన్న, ఫైనలీ ప్రైస్ మన దగ్గర హస్కీ స్టార్టింగ్ ఫ్రమ్ 25,000 నుంచి ఉంటాయి. 25,000 నుంచి స్టార్ట్ ఉంటుంది. ఉల్లి కోట్ స్టార్ట్స్ ఫ్రమ్ 25,000. ఓకే, అమేజింగ్. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం. సో గైస్, ఇట్స్ టైమ్ ఫర్ వ్యూవర్స్ క్వశ్చన్. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి @YTSV8WM. బ్రో, మా హౌస్ చాలా చిన్నది, నాకు మంచి పెట్ చెప్పండి బ్రో. ఇంకా మంత్లీ మెయింటెనెన్స్ 2,000 to 2,500 లోపల ఉండాలి. మాది కాకినాడ, మీరు పెట్స్ డెలివరీ చేస్తారా? ప్లీజ్ నా క్వశ్చన్కి రిప్లై ఇవ్వండి. టాయ్ బ్రీడ్స్ తీసుకోవాలి మనం. టాయ్ బ్రీడ్స్లో ఏం తీసుకోవాలి అని అంటే, వెదర్ యూ గో ఫర్ దిస్ మినిపామ్ ఒకటి ఉంటుంది. ఓకే, సిజ్జు అన్నిటికన్నా బెటర్, నేను మీకు చెప్పవసరలా. ఎందుకనంటే సిజ్జు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, ఒకటి ఫుడ్ ఇంటేక్ బాగుంటుంది, ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది, ఈజీ టు క్యారీ, అదొకటి ఉంటుంది. బీగల్ ఉంటుంది. బీగల్ అంటే కొంచెం హైపర్ డాగ్. ఓకే, ఈవెన్ దో సైజ్ తక్కువ అయినా దాని ఏంటంటే హైపర్నెస్ ఎక్కువ ఉంటుంది. ఆ హైపర్నెస్ వల్ల ఏంటి అంటే కొంచెం మేనేజ్ చేయడం కొన్నిసార్లు ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో బెటర్ నా సజెషన్ అంటే వెదర్ గో ఫర్ మినిపామ్ ఆర్ షిట్సు. మీరు అనుకున్న బడ్జెట్ కన్నా మీకు ఇంకా తక్కువే అవుతుంది. అరౌండ్ మీరు 2,000, 2.5 అనుకుంటున్నారు కదా, సో దానికన్నా ఆబ్వియస్గా ఇంకా తక్కువే అవుతుంది మీకు. మరి మీకు కాకినాడ డెలివరీ చేస్తారా? ఆబ్వియస్గా ఉంటుంది. కాకినాడ డెలివరీ వచ్చే వరకు, ఇక్కడ పప్పి వేసిన దగ్గర నుంచి కాకినాడ డెలివరీ వచ్చే వరకు, పప్పి మీ చేతికి వచ్చే వరకు నాదే బాధ్యత. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్ @Stark
8907. Brother, I am a student. I like height dogs, like Labrador Retriever and Huskies. Can you suggest any dog aggression vi వద్దు ఫ్యామిలీకి ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. అంటే వాళ్ళకి ఫ్యామిలీకి కావాలంటే అగ్రెషన్ వద్దు, మళ్ళీ హీ లైక్స్ ద హైట్ డాగ్స్. ఓకే, సో రిక్వైర్మెంట్ మీరు అట్లా చూసుకోవాలి అని అనుకుంటే మనకి లాబ్రడార్ రిట్రీవర్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ల్యాబ్ బాగుంటుంది, చాలా ఫ్రెండ్లీ ఉంటుంది, మీరు అనుకున్న హైట్ ఉంటుంది, బాగుంటుంది. సేమ్ అట్లాగే గోల్డెన్ రిట్రీవర్ బాగుంటుంది. ఓకే, ఈవెన్ హస్కీ కూడా బాగానే ఉంటుంది. ఆ మూడిట్లో డిపెండ్స్ అనమాట. అంటే అది మనం ఎట్లా మేనేజ్ చేయగలం ఏంటంటే, ల్యాబ్ అని అంటే ఫర్ ఉండదు, మెయింటెనెన్స్ కొంచెం అంత హెవీగా ఉండొచ్చు, లేకపోవచ్చు. ఓకే, ఓకేనా. గోల్డెన్ రిట్రీవర్ కంపేర్ టు హస్కీ, గోల్డెన్ రిట్రీవర్కి కొంచెం ఫర్ ఉంటుంది. సో ఫర్ మెయింటైన్ చేయగలం, మనకు బాగుండాలి అని అంటే గోల్డెన్ రిట్రీవర్ బాగానే ఉంటుంది. లేదు వీటన్నిటికన్నా నాకు యూనిక్గా ఉండాలి, నాకు చూడటం బాగుండాలి, లుక్ బాగుండాలి అనుకుంటే బెటర్ గో ఫర్ హస్కీ. హస్కీ మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ మీకు ఎట్లా అని అంటే అగ్రెషన్ కూడా ఉండదు. అగ్రెషన్ ఉండదు. ఈ 3 డాగ్స్ ల్యాబ్ కానీ, రిట్రీవర్ కానీ, హస్కీ కానీ, ఈ 3 మీకు అగ్రెషన్ డాగ్స్ ఉండవు. 3 ఫ్రెండ్లీ డాగ్సే. వెదర్ మీరు ఇంకా డాబర్మ్యాన్, జర్మన్ షెపర్డ్, రాట్ వీలర్ వాటికి వెళ్ళారు అని అంటే సంవాట్ వాటికి అగ్రెషన్ ఉంటుంది. బెటర్ మీరు ఏదైనా ఈ 3 ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాజా MJ 3377. డెలివరీకి ఛార్జెస్ ఉంటాయా? డెలివరీ ఛార్జెస్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు మనకి ఎట్లా అంటే, ఇప్పుడు లోకల్లో అంటే డెలివరీ ఛార్జెస్ మనకి ఏముండదు. విత్ ఇన్ హైదరాబాద్ డెలివరీ ఛార్జెస్ ఏముండవు. డెలివరీ కాకుండా అపార్ట్ ఫ్రమ్ మీరు కొంతమంది మనకు ఆంధ్రాలో ఉంటారు, ఈవెన్ తెలంగాణలోనే కొంచెం ఇక్కడ రేర్ ప్లేసెస్లో డిస్ట్రిక్ట్స్, అదర్ డిస్ట్రిక్ట్స్ అనుకుంటే నామినల్ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అని అంటే ట్రాన్స్పోర్టేషన్ సేఫ్ చూసుకోవాలి, మనం పప్పీ సేఫ్ చూసుకోవాలి. కాబట్టి నామినల్ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎక్కువ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి అని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఇట్ మే బీ అ నామినల్ ఛార్జెస్. ఇందాక మీకు చెప్పినట్టు పప్పీ సేఫ్గా మీ చేతిలోకి వచ్చే వరకు బాధ్యత నాది. అంటే డిపెండ్స్ ఆన్ ద కిలోమీటర్స్ గైస్. అంటే మీరు డిస్టెన్స్ని బట్టి కొరియర్ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. ఆబ్వియస్లీ అండ్ మీ రెస్పాన్సిబిలిటీ కదా అన్న, అది రీచ్ అయ్యే వరకు నేను పప్పీ వేసిన దగ్గర నుంచి రీచ్ అయ్యే వరకు నాదే రెస్పాన్సిబిలిటీ. ఓకే, లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి తమిళ్లో ఉంది. ఐ కాంట్ రీడ్ ద నేమ్. L2L లాస్ట్లో ఉంది. అన్న ఫస్ట్ టైం డాగ్ పెంచుకోవాలనుకుంటున్నా, వాట్ షుడ్ వి టేక్ కేర్? కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ ఎనీ ఫ్రెండ్లీ డాగ్ ఫర్ ద ఫస్ట్ టైం హూ ఇస్ బయింగ్ డాగ్? ఫస్ట్ టైం కొనాలనుకుంటున్నారంట, ఒక ఫ్యామిలీ డాగ్ కావాలి వాళ్ళకి. ఫ్యామిలీ డాగ్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ మీరు అనలైజ్ అవ్వండి. అంటే వెదర్ ఇట్ మే బి అపార్ట్మెంటా, ఇండివిజువల్ హౌసా, ఫ్రెండ్లీ డాగ్ అనుకుంటున్నారు కదా, టాయ్ బ్రీడ్ కావాలనుకుంటున్నారా? టాయ్ బ్రీడ్లో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ట్రావెలింగ్ ఈజీ టు క్యారీ. ఓకే, వెదర్ ఇట్ మే బీ షిట్జు, మినీ పామ్, బీగల్, ఈవెన్ ఫర్ ఇది కాకర్ స్పానియల్ కానివ్వండి, లేదు అని అంటే ఫ్రెంచ్ బుల్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే టాయ్ బ్రీడ్కి సంబంధించిన బ్రీడ్స్ ఇవన్నీ. సో వీటిలో ఏదైనా సరే మీరు ఈజీగా ఎక్కడికన్నా వెళ్తున్నా సరే బై కార్ కానీ ఎక్కడికన్నా మీరు ట్రావెల్ చేస్తున్నారంటే ఈజీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. అపార్ట్మెంట్ అయినా సరే వీటన్నిటికీ మీకు ఆప్ట్ అవుతుంది. లేదు కొంచెం ఇండివిజువల్ హౌసు నాకు బాగుంది, అగ్రెషన్ లేకుండా నాకు కావాలంటే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఉంది కదా, ల్యాబ్, రిట్రీవర్, హస్కీ, వాటిల్లోకి వెళ్ళొచ్చు. డిపెండ్స్ అనమాట. మన టాయ్ బ్రీడ్ కావాలి అని అనుకుంటే సింపుల్గా దీనికి వెళ్ళిపోవచ్చు. లేదు టాయ్ బ్రీడ్ కాదు అని అనుకుంటే మీడియం బ్రీడ్స్కి వెళ్ళాలి అని అనుకుంటే కనుక మన ల్యాబ్, రిట్రీవరు, హస్కీ వీటికి వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఆన్సరింగ్ ఆల్ ద వ్యూయర్స్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం పప్పీస్కి వెళ్ళిపోదాం. సో చూసుకోవచ్చు, వరల్డ్స్ గ్రేటెస్ట్ కంపానియన్ డాగ్ వచ్చేసింది అనమాట, గోల్డెన్ రిట్రీవర్. అన్న చెప్పాలి. గోల్డెన్ రిట్రీవర్లో కూడా మన డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. నాకు మీకు చెప్పినట్టుగా మనకి కలర్స్ డిఫరెంట్ కలర్స్. ఎట్లా అంటే ఇంగ్లీష్ రిట్రీవర్ అంటాం. ఇంగ్లీష్ రిట్రీవర్ అంటే ప్యూర్ వైట్ ఉంటుంది. ఓకే, దట్ వాజ్ ఎ రేర్ బ్రీడ్. ఒకటి క్రీమ్ కలర్ ఉంటుంది, ఇంకొకటి డార్క్ రిట్రీవర్ ఉంటుంది. ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మీడియం డార్క్. అంటే గోల్డెన్ అంటే గోల్డెన్ కలర్లోనే ఉంటుంది అనుకుంటారు చాలా మంది. రిట్రీవర్ అవును. ఇస్ ఇట్ అ మిత్ ఆర్ లైక్ హౌ? గోల్డెన్ కలర్ అంటే ఆబ్వియస్గా అట్లా ఉండదు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, మీకే ఐడియా వస్తుంది. 3 డిఫరెంట్ కలర్స్ డాగ్స్ మీకు చూపిస్తాను నేను. ఓకే, ఇది వచ్చేసి మీడియం గోల్డ్, ఇది దట్ టు షో క్వాలిటీ పప్పీస్. ఓకే, హెడ్ సైజ్ కానీ పా సైజ్ కానీ చూడండి మీకు. ఇది కొంచెం క్రీమిష్, ఇది కొంచెం గోల్డిష్. ఒకసారి చూడండి. అండ్ దీంట్లో కోట్లు కూడా డిఫరెన్స్ ఉందన్న? ఆబ్వియస్గా ఉంటుంది. చెప్పండి. కోట్ వచ్చేసి దీనికి ఫుల్ హెవీ సైజ్ ఉంటుంది. ఓకే, ఇది ఫర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫర్ ఎక్కువ ఉంటుంది. దీనికి కొంచెం తక్కువ ఉంటుంది. దీనికి కొంచెం తక్కువ ఉంటుంది. చూసుకోవచ్చు, మనం క్లీన్గా కనిపిస్తుంది ఇక్కడ.
అండ్ అగైన్ సేమ్ లైక్ ప్రీవియస్ పప్పీ లాగానే ఇక్కడ కూడా మనకి ఇంకొకటి హెవీ కోట్, ఇది మీడియం కోట్. ఇంకోటి మీకు లైట్ కలరు ఫుల్ డార్క్ కూడా చూపిస్తాను. ఓకే అజర్ అజర్ ఇద్దరు రాజా బీచ్ మీద టైర్. ఇది డార్క్ కంప్లీట్, ఇది ఫుల్ డార్క్. ఫుల్ డార్క్ అది వచ్చేసి క్రీమ్లో ఇంకా లైట్ కలర్. ఓకే చెప్పకండి. సో ఐఎమ్ షూర్ ప్రైసింగ్ కూడా దాన్ని పట్టి ఉంటుంది. ఆబ్వియస్గా ఉంటుంది. వైట్ కలరు క్రీమ్ కలరు కొంచెం రీజనబుల్గా ఉంటాయి. డార్క్ కలర్ రిట్రీవర్స్ కావాలి అని అంటే కొంచెం రేరు. ఓకే ఫుల్ డార్క్ కావాలి అని అంటే షో క్వాలిటీ పప్పీస్ కావాలి అని అంటే కొంచెం రేర్గా ఉంటాయి. దట్ మన దగ్గర మనకి ఎప్పుడు ఉంటాయి. మీరు ఎప్పుడు కాల్ చేసినా సరే నా దగ్గర పప్పీస్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఇందా చూసారు మీరు చెప్పండి. కానీ ఇది గైస్ ఇదే కాదు, దాని ఎండ్ కలర్ వచ్చేసి మనకి చెవులకి ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో వస్తుంది పప్పీ. ఇది అయిపోతుంది అనమాట టోటల్. ఇప్పుడు అది చూడండి లైట్ కలర్, లైట్ క్రీమ్. ఒకసారి ఏసాబ్ గుమ్మా ఇట్లా చూడండి ఒకసారి థోడా దూరం. దిస్ ఆర్ మీడియం, ఓకేనా? డార్క్ లైట్ క్రీమ్ అన్నీ కూడా. ఇది మనం చూసుకున్నట్టయితే ఈ పప్పీ వచ్చేసి షో క్వాలిటీ పప్పీ. ఓకే షో. ఇది గోల్డెన్ రిట్రీవర్ డబల్ బోను మీడియం గోల్డ్ పప్పీ. ఇది కూడా మంచి పప్పీ. ఓకే ఇది డార్క్ గోల్డ్, అది క్రీమ్ కలర్. ప్రైసింగ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ దట్. ఎస్ అన్న, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది వీటికి? అంటే ఎక్కువ ఫర్ ఉంటే ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుందా? మెయింటెనెన్స్ మనకి ఫర్ ఉండటం వల్ల మెయింటెనెన్స్ ఎక్కువ ఉండటం ఉండదు. మనకేంటి అని అంటే ఇంట్లో మీరు కొంచెం మిల్క్ ఐటమ్, ఓకే, కర్డ్ రైస్ కానీ బటర్ మిల్క్ కానీ లేదు అని అంటే ఏదన్నా మిల్క్ కానీ అట్లాంటివి పెట్టుకుంటే పప్పీకి వచ్చే హెల్త్ ఇష్యూస్ అయితే ఏముండవు. బట్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే కొంచెం హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. ఓకే అది కాకుండా మీరు బ్లైండ్గా డాగ్ ఫుడ్కి వెళ్ళిపోండి. డాగ్ ఫుడ్కి వెళ్ళిపోవడం వల్ల అడ్వాంటేజ్ అంటే దానికి కావాల్సిన ప్రోటీన్ కానీ దానికి కావాల్సిన మల్టీవిటమిన్ కానీ దానికి రావాల్సిన ఏదైతే న్యూట్రియంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ డాగ్ ఫుడ్లో ఉంటుంది. సో నా సజెషన్ ఏంటి అని అంటే బెటర్ గో ఫర్ డాగ్ ఫుడ్. అంటే చాలా మంది మిల్క్ ఎందుకు వెళ్తారంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు తింటున్నప్పుడు వీళ్ళు వస్తారు, అవును, అప్పుడు ఇచ్చేస్తూ ఉంటారు అనమాట అనుకోకుండా. అట్లా బట్ గోల్డెన్ రిట్రీవర్ కర్డ్ మాత్రం చాలా ఇష్టం, నేను కూడా చూసాను. ఎందుకు ఇష్టం అన్న? బట్ కర్డ్ అనేది ఇక్కడ గోల్డెన్ రిట్రీవర్ అని కాదు, ఏ బ్రీడ్ అయినా సరే ఇష్టంగానే తింటాయి. అవును, ఇప్పుడు మీరు ఇట్లా కిబుల్స్ పెట్టండి, వెదర్ ఇట్ మే ఎనీ డాగ్ ఫుడ్ పక్కన పెట్టండి, కర్డ్ రైస్ పక్కన పెట్టండి, ఆబ్వియస్గా కర్డ్ రైసే తింటాయి. అంటే ఇట్స్ లైక్ ట్రీట్ ఫర్ దెమ్. ఆబ్వియస్గా కొంచెం ఇప్పుడు మనము రెగ్యులర్గా ఇంట్లో రైస్ చేసుకుని తింటుంటాము, బిర్యానీ తింటుంటాము, మనం ఎప్పుడైనా బిర్యానీ తింటుంటాము. ఆబ్వియస్గా మనం రెండు పక్కన పెడితే దేనికి వెళ్తాం? వీటికి అంతే టేస్ట్ ఉంటుంది అనమాట. ఆ టేస్ట్ వల్ల ఆ ఫ్లేవర్ వల్ల కొంచెం ఆబ్వియస్గా దానికే వెళ్ళిపోదామని చూస్తాం. ఓకే, బట్ దానివల్ల దీనికి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని వాటికి పడవచ్చు, కొన్ని వాటికి పడకపోవచ్చు. సో దానివల్ల హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హౌ అబౌట్ రైస్ అన్న? బాయిల్డ్ చికెన్, బాయిల్డ్ చికెన్, బాయిల్డ్ రైస్ మనం పెట్టుకోవచ్చు. ఎప్పుడు అని అంటే పప్పీ గ్రోయింగ్ స్టేజ్ వచ్చేసి మీకు చిన్నప్పటి నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ 1 month దగ్గర నుంచి మీరు 1 year వరకు కనుక మంచి ఫుడ్, డాగ్ ఫుడ్, ఏ డాగ్ ఫుడ్ అయినా సరే స్టార్టర్ స్టేజ్ అని ఉంటుంది. స్టార్టర్ స్టేజ్ వచ్చేసి మనకి 30 days నుంచి 3 to 4 months వరకు స్టార్టర్ స్టేజ్ అంటాం. దాంట్లో స్టార్టర్ ఫుడ్ పెట్టాలి. అది మన షాప్ నుంచి తీసుకుంటే స్టార్టర్ స్టేజ్ అని ఉంటుంది, స్టార్టర్ ఫుడ్ పెట్టచ్చు. దాని తర్వాత వచ్చేసి 4 months నుంచి 1 year వరకు పప్పీ స్టేజ్ అంటాం. కరెక్ట్, పప్పీ స్టేజ్ వచ్చేసి పప్పీ ఫుడ్ పెట్టాలి. సో ఏంటంటే డాగ్ ఫుడ్ ఎట్లా డివైడ్ అవుతుంది అని అంటే ఏజ్ని బట్టి దానికి కావాల్సిన ప్రోటీన్స్, దానికి ఎంత క్వాంటిటీ పెట్టాలి ఏది అనేది క్లియర్గా దాంట్లో న్యూట్రియన్స్ ఉంటాయి మనకి. సో 1 year వరకు కొంచెం డాగ్ గ్రోత్ వచ్చే వరకు, బోన్ సైజ్ వచ్చే వరకు, ఫర్ వచ్చే వరకు, దాని క్వాలిటీ వచ్చే వరకు, అవుట్పుట్ వచ్చే వరకు బెటర్ గో ఫర్ డాగ్ ఫుడ్. తర్వాత మీరు ఇంట్లో బాయిల్డ్ ఎగ్ రైస్ పెడతారా, బాయిల్డ్ చికెన్ పెడతారా, బాయిల్డ్ వెజిటేబుల్స్ పెడతారా, ఇట్ అప్ టు యూ, ఏదైనా పెట్టచ్చు. వన్స్ దాని గ్రోత్ వచ్చింది అని అంటే డిపెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మనం మెయింటెనెన్స్ చూసుకోవాలంటే. ఫైనలీ ప్రైస్ అన్న? ప్రైస్ స్టార్టింగ్ గోల్డెన్ రిట్రీవర్ మనకి షో క్వాలిటీ 15,000 నుంచి స్టార్టింగ్. 15,000 షో క్వాలిటీ. ఓకే, అండ్ బేసిక్ పెట్ క్వాలిటీ తీసుకోవాలనుకుంటే? పెట్ క్వాలిటీ అని అంటే మనము కొంచెం ఎట్లా అంటే ప్యూర్ గోల్డెన్ రిట్రీవర్ మంచి క్వాలిటీ అయితేనే మనం సెల్ చేస్తారు. ఓకే, నార్మల్గా మనము కొంచెం అట్లా మిక్స్డ్ కానీ అట్లాంటివి వెళ్ళని అసలు స్టోర్లో మనం రానివ్వము అట్లా. ఓకే ఓకే ఓకే. అండ్ దీంట్లో డార్క్ గోల్డెన్, ఇప్పుడు ఇలాంటిది డార్క్ గోల్డెన్ వచ్చేసి మనకి 18,000 వరకు ఉంటుంది. ఓకే ఓకే, అట్లీస్ట్ డిఫరెన్స్ ఇక్కడ ఉంది కొంచెం అయితే. అఫ్ కోర్స్ కలర్ని బట్టి డిఫరెన్స్ ఉంది. అండ్ ఐ థింక్ బ్లడ్ లైన్ని బట్టి కూడా ఉంటుంది అనుకుంటా. ఆబ్వియస్గా బ్లడ్ లైన్ బట్టి ఉంటుంది. మీకు క్వాలిటీ చూడండి 4 different టైప్స్ ఉన్నాయి ఇక్కడే మీకు. సో స్టార్టింగ్ అంటే మీరు ఇదే ప్రతిదానికి మీరు క్యాల్కులేట్ చేయొద్దు.
సో స్టార్టింగ్ దట్స్ ద స్టార్టింగ్ ప్రైస్ అనమాట. బెస్ట్ పప్పీ మీకు వస్తుంది స్టార్టింగ్ ప్రైస్లో కూడా. ఓకేనా? సో దాట్స్ అబౌట్ గోల్డెన్ రిట్రీవర్ గైస్. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోతాం. సో మన నెక్స్ట్ పప్పీ వచ్చేసి మోస్ట్ ఇన్ డిమాండ్ పప్పీ అనమాట. ఇప్పుడు సిటీలో కానీ, ఇండియాలో కానీ, వరల్డ్ వైడ్ కూడా. సో అన్న, టెల్ మీ సంథింగ్ అబౌట్ షిట్జు. మీరు అన్నట్టు కరెక్టే, వరల్డ్ ఫేమస్ షిట్జు అని చెప్పుకోవచ్చు. ఇదివరకు మనం ఎక్కడ చూసినా మన చిన్నప్పుడు కానివ్వండి, అది మన ఫాదర్ చిన్నప్పుడు కానీ, ఏది ఎక్కడ చూసినా సరే మనం పమెరియన్స్ ఎక్కువ ఉండే. ఒక టైంలో హచ్ కూడా వచ్చింది, హచ్ డాగ్ అంటారు. హచ్ డాగ్ ఒకటి, పగ్ కానీ, పమెరియన్స్ కానీ, ఇవన్నీ ఎక్కువ కనిపించాయి మనకి. సో ఈ రోజుల్లో అందరు షిట్జుకి వెళ్తున్నారు. షిట్జుకి ఎందుకు వెళ్తానంటే, షిట్జు పెంచిన వాళ్ళు వేరే డాగ్ బ్రీడ్కి వెళ్ళినా సరే వాళ్ళంతా సాటిస్ఫై అవ్వరు. ఓకే, పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నా దగ్గర మీరు లాస్ట్ టైం చూసారు, ఫస్ట్ వీడియోలో చూసారు, నా దగ్గర 20 షిట్జుస్ ఉన్నాయి. వేరే ఏ డాగ్ దగ్గరికి వెళ్ళినా సరే నాకు ఆ ఎఫెక్షన్ చూపేది. ఓకే ఓకే, అంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను అన్న, అవి చాలా యాక్టివ్గా వచ్చేస్తుంటాయి అండ్ వెరీ ఈజీ టు మెయింటైన్ ఆల్సో. ఈజీ టు క్యారీ, ఈజీ టు మెయింటైన్. ఎట్లా అంటే మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలి అని అంటే, ఇప్పుడు మీరు కానీ నేను కానీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ బిజినెస్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ పొద్దున్న వెళ్ళి అట్లా టైర్డ్ అయ్యి వస్తాం. కరెక్ట్. సో టైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత అది మన దగ్గరికి వచ్చి మన చూపించే ఎఫెక్షన్ ఉంది చూసారా, జస్ట్ దాన్ని ఒకసారి ఎత్తుకొని దగ్గర తీసుకొని అలా చూసుకున్నామంటే ఆ టైర్డ్నెస్ అంతా మర్చిపోతాం. ఇంకో అడ్వాంటేజ్ చెప్పాను, బిగ్ డాగ్స్ ఏంటంటే వన్స్ ది గ్రో మనం తట్టుకోలేము వాళ్ళ ప్రేమని. వాటి ప్రేమను తట్టుకోలేము, మన మీద పడుతుంటే అస్సలు ఆగవు అనమాట అవి. సో మీరు చాలా టైం పడుతుంది, బట్ ఇది అట్లా కాదు, యూ కెన్ కంట్రోల్ ఇట్. ఈవెన్ ఇది కూడా ఇట్ విల్ ఆల్సో జంప్ అనమాట, బట్ స్టిల్ ఇన్ కంట్రోలబుల్. మాక్సిమం బాడీ వెయిట్ షిట్జుకి ఏంటి అని అంటే 8 kgs వరకు పెరుగుతుంది. యావరేజ్ వెయిట్ విల్ బి 5 to 8. బట్ దీని మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి 8 kilos వరకు పెరుగుతుంది. సో ఏంటి అని అంటే దీనివల్ల అడ్వాంటేజ్, మీరు 1 kilo 1 kilo ఫుడ్ తీసుకున్నా సరే ఆబ్వియస్గా 20 days వస్తుంది. సో మీరు వేరే ఫుడ్, హోమ్ ఫుడ్ పెట్టాల్సిన అవసరం ఏముంది దానికి. జస్ట్ మనకు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకోండి, దీనికి డాగ్ ట్రీట్స్ తీసుకోండి, ఒక ప్యాకెట్ తీసుకున్నా 20 days వస్తుంది. చిన్న ఫుడ్ ప్యాకెట్ తీసుకున్నా 20 days వస్తుంది. మోర్ ఓవర్ దీన్ని జస్ట్ ఒకసారి గ్రూమ్ చేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి, లేదా హెయిర్ పెరిగింది అని అంటే జస్ట్ బేసిక్ గ్రూమింగ్ అన్ని సర్వీసెస్ ఉన్నాయి మీకు ఇందాక చెప్పినట్టు. గ్రూమింగ్ సర్వీసెస్ బెస్ట్, మీకు హెయిర్ ఏ టైప్లో షేప్ కావాలన్నా సరే బెస్ట్, టెడ్డీ బేర్ కటింగ్ కానివ్వండి, బేసిక్ హెయిర్ కటింగ్ కానివ్వండి, జీరో చేయటం కానివ్వండి, ఏదైనా సరే పప్పీని తీసుకురండి, నాకు ఫోటో చూపించండి, నాకు ఈ ఫోటో నాకు ఇట్లా కావాలి, నా డాగ్ ఈ షేప్ చేసి పెట్టినానండి, డెఫినెట్గా నేను ఆ షేప్ చేసి చూపిస్తాను. బెస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ గ్రూమర్స్ ఉన్నారు మన దగ్గర. ఇంకొకటి డే కేర్ సర్వీస్ ఉంది. మీరు ఎక్కడికైనా వెళ్తున్నా సరే, అరే మా పెట్ ఎక్కడ ఉంటుందో ఏంటి అని టెన్షన్ ఉండొద్దు. టాయ్ బ్రీడ్స్ అయితే కనుక నా దగ్గర ఫస్ట్ ఫ్లోర్లోనే పెట్టుకుంటాను నేను. పర్సన్ 24 hours ఉంటాడు. పైనే గ్రూమింగ్ చక్కగా ఉంది, బోర్డింగ్ చక్కగా ఉంది. మీరు ఎప్పుడైనా మీరు పప్పిని వీడియో కాల్ చూసుకోవచ్చు ఎట్లా ఉంది ఏంటి అని. మా పర్సన్స్ మా డాగ్స్తో ఎట్లా ఆడుకుంటారో వీటితో కూడా అట్లనే ఆడుకుంటారు. అంటే ఇంతకుముందు కూడా మేము చెప్పాను, వీఆర్ పెట్స్ అంటే A to Z సర్వీసెస్ అనమాట. అసలు మీకు ఒకసారి పెట్ తీసుకున్నారనుకోండి, అసలు మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వెటనరీ నుంచి కాంటాక్ట్, ఈవెన్ వ్యాక్సినేషన్ గురించి ఇప్పుడు చెప్తారన్న, వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ కానీ ప్రతిదీ రాసిస్తారు మీకు. ఫుడ్ ఎలాంటి ఫుడ్ మనం యూజ్ చేయాలి పప్పికి, సో ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ అనమాట. దట్స్ ద రీజన్ ఐ సే A to Z సర్వీసెస్ అట్ వీఆర్ పెట్స్ అండ్ కేర్స్. అన్న ఫైనలీ ప్రైస్ షిట్జు స్టార్టింగ్ ఫ్రమ్ 13,000. 13,000. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ 13,000. ఓకే, ఇందులో షిట్జూస్ కూడా నేను మీకు చెప్పినట్టు ఇందులో డిఫరెంట్ ప్యూర్ క్వాలిటీ, 100% ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. మీరు ఇక్కడ 6 puppies ఉన్నాయి. 6 puppies కూడా మీరు చూసుకోవచ్చు. ఇట్లా సైడ్ నుంచి చూడండి, ఐసా కాబట్టి ఐసా సైడ్కో సైడ్ చూడండి మీరు ఒకసారి. ఈ దేనికి కూడా స్నాట్ బయటకు ఉండదు, అన్నిటికీ లోపలే ఉంటుంది. 100% ప్యూర్ అండ్ జెన్యున్ పప్పీస్, ప్యూర్ బ్రీడ్. బయట వస్తే ఇట్లా కూడా చూడండి, స్నాట్ అనేది బయటకు ఉండదు. ఫర్ కూడా కొంతమంది ఎట్లా అంటే నాకు బ్లాక్ అండ్ వైట్ కావాలని అంటారు, నాకు కొంచెం డార్క్ కలర్ కావాలంటారు, కొంచెం లైట్ కలర్ కావాలంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కింగ్స్ ఉంటాయి. ఏ మార్కింగ్ ఎట్లా కావాలన్నా సరే మీరు నా దగ్గర డైరెక్ట్ కాల్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ నా అడ్రస్ దగ్గరికి వచ్చేయచ్చు. ఈ అడ్రస్లో ఎప్పుడు మీ దగ్గరికి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పప్పీస్ కూడా దొరుకుతాయి మీకు. సో ప్రైస్ అయితే చెప్పారన్నా, ఒక్కసారి వ్యాక్సినేషన్ షెడ్యూల్ కూడా చెప్పేస్తారా? వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏంటి అని అంటే, ఇవి మీరు నన్ను అడగొచ్చు, అన్న పప్పీస్ ఎక్కడి నుంచి వస్తాయి మీకు, షిట్జూస్ ఎప్పుడు 365 days అవైలబుల్ ఉన్నాయని అంటారు. మీరు కిందకి చెప్పాను, నా దగ్గర 3 males ఉన్నాయి, యూజింగ్ ఫర్ స్టడ్ పర్పసెస్, క్రాసింగ్ పర్పసెస్ గురించి. ఫీమేల్స్ వచ్చేసి 17 females ఉన్నాయి.
అది కాకుండా నా కస్టమర్స్ ఉంటారు ఎట్లా అంటే ఫీమేల్ తీసుకున్న వాళ్ళు నా దగ్గరికి వచ్చి అన్న ఇది ఫీమేల్ ఉంది క్రాసింగ్ చేయించాలి అని అన్నప్పుడు వాళ్ళ దగ్గర క్రాసింగ్ నేనే చేపిస్తాను. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, నాకు తెలిసిన పప్పి, నేను ఇచ్చిన పప్పి కాబట్టి వాళ్ళ దగ్గర పప్పీస్ కూడా నేనే పర్చేజ్ చేస్తాను. కాబట్టి నా దగ్గర ఎప్పుడు 365 డేస్ పప్పీస్ అవైలబుల్ ఉంటాయి. నా ఓన్ బ్రీడింగ్ అని నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. సిడ్జెస్ ఎప్పుడు సో మీకు చాలాసార్లు లాస్ట్ వీడియోలో కూడా చూపించడం జరిగిందనమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా కల్పించారు. లాస్ట్ వీడియో అయితే చూడండి మీరు, దాంట్లో ఇక్కడే పేరెంట్స్ అంతా వచ్చారనమాట. సో అసలు మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఇక్కడే కెనెల్ ఉంది బ్యాక్ సైడ్లో, యూ కెన్ కమ్ అండ్ చెక్ ఆల్సో. ఇంకోటి ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ ఎందుకని అంటానంటే పెట్ నీడ్స్ అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఎట్లా అని అంటే పప్పి తీసుకుంటారు, వెటర్నరీ దగ్గరికి ఎక్కడికో వెళ్ళాలని ఫీల్ అవుతారు, ఆ అవసరం లేదు. ఇంకోటి ఏంటి అని అంటే పప్పి తీసుకుంటారు, గ్రూమింగ్ చేయించుకోవాలనుకుంటారు, గ్రూమింగ్ నా దగ్గరే ఉంది, వెటర్నరీ నా దగ్గరే ఉంది, డే కేర్ నా దగ్గరే ఉంది. ఫ్యూచర్లో మనం ఇచ్చిన పప్పి ఉంది, దానికి ఏదైనా బ్రీడింగ్ కావాలి, వెదర్ ఇట్ మే బీ మెయిల్ ఆర్ ఫీమేల్, వాటిల్లో కూడా నేను గైడ్ చేయగలను. ఫీమేల్ ఎవరి దగ్గర ఉంది, అరే ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి, కొంతమంది మొహమాట పడుతుంటారు, అరే దీనికి ఇట్లా అడగాలి అని అంటే మంచిగా ఉండదు అని ఫీల్ అవుతుంటారు. ఫీమేల్ ఎవరి దగ్గర ఏమున్నా సరే ఎనీ టైప్ ఆఫ్ బ్రీడ్, అది హీట్లో ఉంది అని అంటే క్రాసింగ్ చేయించాలంటే డైరెక్ట్ మా స్టోర్కి కాంటాక్ట్ చేయండి, డైరెక్ట్ నా దగ్గర తీసుకోవచ్చు. ఆల్ కైండ్స్ ఆఫ్ మెయిల్స్ ఉన్నాయి మన దగ్గర, బెస్ట్ క్వాలిటీ ప్రీమియం విత్ కేసీఐ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఓకే, ఈవెన్ షిట్జూస్లో కూడా షిట్జూ ఆల్సో కేసీఐ అవైలబుల్. ఓకే, అమేజింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ షోయింగ్ అస్ షిట్జూస్. అంటే చాలామంది మన వాళ్ళు షిట్జూస్ కోసమే చూస్తుంటారు అనమాట వీడియో. సో యా, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గోల్డెన్ బ్రదర్ లాబ్రడార్. అంటే నాకు అలానే అనిపిస్తుంది అన్న జనరల్గా వీళ్ళని చూస్తే, జస్ట్ వాళ్ళకి కోట్ ఉంటుంది, వీళ్ళకి అంత కోట్ ఉండదు. బట్ బిఫోర్ వి స్టార్ట్ అన్న, ఐ వాంట్ టు టెల్ సంథింగ్ టు గైస్. ఎందుకంటే మన వ్యూవర్స్ రెగ్యులర్గా ఏవైతే వీడియోస్ చూస్తుంటారు, అండ్ ఈ వీడియో కూడా ఇప్పుడు దాకా చూసే వాళ్ళకి స్పెసిఫిక్లీ ఈ ఆఫర్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇవి జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ వీడియోది, ఓకేనా? లేదంటే మీరు జస్ట్ రండి, మీకు 20% ఫ్లాట్ ఆఫ్ ఇస్తున్నారు ఆన్ ఆల్ ద పెట్ ప్రొడక్ట్స్ అనమాట. ఓన్లీ మన వ్యూవర్స్ కోసమే, మన సబ్స్క్రైబర్స్ కోసం, ఓకేనా ఈ ఆఫర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలా చూస్తుంటే ఇలాంటి ఆఫర్స్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాం అన్న. సంథింగ్ అబౌట్ ల్యాబ్, లాబ్రడార్ రిట్రీవర్ అంటారు. యా, దీనికి నాకు మీరు అడిగినట్టు సేమ్ లైక్ గోల్డెన్ రిట్రీవర్. దానికి పర్రు ఉండదు, దీనికి పర్రు ఉండదు. ఇది చాలా ఫ్రెండ్లీ డాగ్. ఓకే, అన్ని రకాలుగా పెంచుకోవచ్చు మనం. ఎట్లా అంటే అపార్ట్మెంట్లో పెంచుకోవచ్చు, ఇండివిజువల్ హౌస్లో పెంచుకోవచ్చు, చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని కానివ్వండి, ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారని కానివ్వండి, భయపడాల్సింది ఏం లేదు. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీని మెయింటెనెన్స్ కూడా అంత ఉండదు, పర్రు ఉండదు కాబట్టి దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ ఏమి ఉండదు. అరే రెగ్యులర్గా కోమ్ చేయాలి, హెయిర్ ఫాల్ అవుతుంది, ఈ మెయింటెనెన్స్లు అన్నీ కూడా మీకు ఏమి ఉండదు అనమాట. కంపేర్ టు గోల్డెన్ రిట్రీవర్ దీనికి తక్కువ ఇంకా. కంపేర్ టు గోల్డెన్ రిట్రీవర్ కానీ, లాంగ్ కోట్ షెపర్డ్స్ కానీ, హస్కీ కానీ, వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే దీనికి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. మరోవర్ ఏంటి అని అంటే ఇది చాలా ఫ్రెండ్లీ డాగ్. అంటే కంపేర్ టు గోల్డెన్ సేమ్ కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపానియన్షిప్ అయితే బోత్ సేమ్. దానికి మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ, దీనికి తక్కువ, అంతే. ఆబ్వియస్గా ఇప్పుడు మనకి హెయిర్ ఉంది అని అంటే దాన్ని ఎట్లయినా కోమ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి బాతింగ్ కానీ, లేదంటే గ్రూమింగ్ పార్లర్స్ కానీ అట్లాంటివి తీసుకెళ్లాల్సి ఉంటుంది. డైలీ కానీ 2 డేస్కి ఒకసారి కానీ మనం కోమ్ చేయకపోతే దానికి కొంచెం స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బాడీలో. లేదు అని అంటే కొంచెం నాట్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా డిఫరెన్స్ ఉంటుంది. ఇదేం అవసరం లేదు, ఇది వారానికి ఒకసారి కోమ్ చేసుకున్నా నీట్గానే ఉంటుంది. ఏజ్ ఎంత అన్న ఈ పప్పిది? ఈ పప్పి ఏజ్ వచ్చేసి 40 days. ఓకే, ఇది కూడా ఫుల్ హెవీ సైజు. హెడ్ క్వాలిటీ కానీ, పాక క్వాలిటీ కానీ చూడండి. ఒకసారి 40 days బేబీ. చూడండి ఇక్కడ ఎట్లుంటాడు, చబ్బీ ఉంటాడు, హెవీ సైజు. పప్పి ఐస్ అండ్ బోన్ పా సైజ్ కానీ. ఇంకొకటి టైల్ చూడండి మీరు, చాలామందికి తెలియదు, టైల్ షార్ట్ టైల్ ఉండి హెడ్ సైజు, ఫేస్ ఇట్లా హెవీగా ఉంది అని అంటే షో క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఓకే, పా సైజ్ కూడా చూడండి ఎంత ఉందో, హెడ్ సైజు, పా సైజు, టైల్ చిన్న టైల్, సైడ్ నుంచి చూడండి కనపడుతుంది. కానీ ఒకటి నేను విన్నానన్నా, అంటే వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గో ఫర్ గోల్డెన్ అనేది, బికాస్ దీనికి కొంచెం ఒక ఏజ్ తర్వాత ఒబేసిటీ ఎక్కువ అయ్యి కొన్ని కేసెస్లో, నాట్ ఎవ్రీ పప్పీ, ఒబేసిటీ కొంచెం ఎక్కువ అయిపోతుందని నేనైతే. ఒబేసిటీ ఇన్ ద సెన్స్ ఏంటి అని అంటే మనము
డాగ్ ఎక్కడి నుంచి అయినా సరే మన దగ్గర నుంచే ఉంటుంది, మన కళ్ళ ముందు పెరుగుతూ ఉంటుంది. అవును. ఒబీస్ అయ్యేటప్పుడు అరే అయిపోయింది అని చూసుకుంటాం కన్నా, అరే అది లావ్ అవుతుంది అని అన్నప్పుడు దాని బాడీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. ఏదైతే ఫుడ్ ఇస్తున్నారో ప్రోటీన్ ఫుడ్ ఏది ఇస్తున్నారో అది తగ్గించండి కొంచెం. ఎట్లా అని అంటే డాగ్ ఫుడ్ ఇస్తున్నారు కంటిన్యూస్గా, అది హెవీగా లాంగ్ అయిపోతుంది అన్నప్పుడు డాగ్ ఫుడ్ కంట్రోల్ చేయండి. డాగ్ ఫుడ్ కంట్రోల్ చేసి కొంచెం లిక్విడ్స్ ఇవ్వడం కానివ్వండి, దాని బాడీ ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి, వాక్కి ఇప్పుడు డైలీ 2 times తీసుకెళ్తున్నారు, హాఫ్ అన్ అవర్ తీసుకెళ్తున్నారు అని అనుకుంటే అదే 1 hour తీసుకెళ్ళండి. ఐ థింక్ వాక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆబ్వియస్గా దానివల్ల మనకు అడ్వాంటేజ్ కూడా ఉంది. మనం వాక్ చేస్తాము, దానికి వాక్ చేపిస్తాము. కరెక్ట్. సో ఓబీసీ ఏమవుతుంది అంటే మనం ఎట్లా పెంచుకుంటామో అవి అట్లానే పెరుగుతాయి. ఇప్పుడు మీరు ఉన్నారు, నేనున్నాను, నేను ఫుడ్, అవును, మీరు లీన్గా ఉన్నారు, నేను కొంచెం హెవీగా ఉన్నాను. ఏంటి అని అంటే మన ఫుడ్ ఇంటేక్ని బట్టే మన బాడీ పర్సనాలిటీలు ఉంటాయి. ఆబ్వియస్గా ఇవి ఫుల్ హ్యాండ్సమ్ అసలు అలా చెప్తున్నారు చూడండి. చెప్పండి. సో మనం అవుతుంది అని అనుకుంటే ఈవెన్ దో వీటికి కూడా ఫుడ్స్ వచ్చినాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్, వెదర్ ఇట్ మే బి రాయల్ కెనిన్లో కానివ్వండి, డ్రూల్స్లో కానివ్వండి, ఒబిసిటీ ఫుడ్ అని వచ్చింది. ఓకే, ఒబిసిటీ ఫుడ్ వచ్చింది. దానివల్ల ఏమవుతుంది అని అంటే దాని ఫుడ్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఫుడ్ తింటుంది, సేమ్ ఇంత క్వాంటిటీ పెడతారు, పాత ఫుడ్ కూడా ఇంత క్వాంటిటీ పెడతారు, బాగా లావ్ అయిపోయింది అని అనుకుంటారు. ఈ ఫుడ్ ఏంటంటే దాంట్లో ఉండాల్సిన ప్రోటీన్ కంటెంట్ కానీ దాంట్లో ఉండాల్సిన అన్ని కొంచెం తగ్గించిస్తాడు, కడుపు నిండుతుంది, ఆబ్వియస్గా వెయిట్ లాస్ అవుతుంది. కరెక్ట్. సో బెటర్ గో ఫర్ దట్ వన్ అనమాట. లావ్ అవుతుంది అరే అయిపోయింది ఏం చేయాలని కాకుండా దానివల్ల కొంచెం మీకు ఇట్లా ఒబిసిటీ ఫుడ్ ఇచ్చుకుంటా ఉంటుంటే కంట్రోల్లో వచ్చేస్తుంది. ఫైనలీ ప్రైస్ అన్న, ల్యాబ్ షో క్వాలిటీ ప్రైస్ స్టార్టింగ్ ఫ్రమ్ 13,000 మనది 13. ఓకే, అంటే ఒక టాయ్ బ్రీడ్ షిట్జు ప్రైస్లోనే ఇది కూడా వచ్చేస్తుంది మనకి. ఆబ్వియస్గా మన దగ్గర నేను మీకు చెప్పినట్టు అన్నీ రీజనబుల్గానే ఉంటాయి, అన్నీ కూడా వ్యాక్సినేటెడ్ పప్పీసే ఉంటాయి. నేను పప్పీ ఇచ్చిన తర్వాత కూడా మీరు పప్పీని నా దగ్గర తీసుకున్న తర్వాత 24 hours మీరు ఎప్పుడైనా వెట్ దగ్గర తీసుకెళ్ళండి. వెట్ దగ్గర తీసుకెళ్ళి చెక్ చేయించుకోండి పప్పీ హెల్త్ కండిషన్ ఎట్లా ఉందో. ఇన్ఫ్యాక్ట్ పప్పీ హెల్త్ కండిషన్ బాగాలేదు అని వెట్టన్నా అంటే కనుక ఐఎమ్ రెడీ టు టేక్ యూ బ్యాక్. ఏ పప్పీకైనా సరే హెల్త్ కండిషన్ చెక్ చేయించుకోండి. నేను చెప్తున్నానని కాదు, ఇప్పుడు నా దగ్గర పప్పీ మీరు తీసుకుంటాకు వచ్చినప్పుడు నేను బయట వదిలేసి చూపిస్తాను వెదర్ ఇట్ ఈస్ యాక్టివ్ ఆర్ నాట్. లేదు మీకు కావాలి ఇంకా అన్న దాని ఫుడ్ తింటుందో లేదో చూడండి, నన్ను చాలామంది అడిగారు పప్పీ ఫుడ్ తింటేనే యాక్టివ్ ఉన్నట్టు అని చెప్పేసి అని అన్నారు. మీ కళ్ళ ముందు దానికి ఫుడ్ పెట్టి చూపిస్తాను. అంటే దానిలో ఉన్న మీకు అడ్వాంటేజ్ ఏంటంటే అది ఫుడ్ ఎట్లా పెట్టాలనేది ఒకటి మీకు ఐడియా వస్తుంది, పప్పీ హెల్దీగా ఉందా లేదా అనేది మీకు తెలుస్తుంది. సో బెటర్ నా కస్టమర్స్కి కానీ నా వ్యూవర్స్కి కానీ నేను ఇది సజెస్ట్. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అస్ ల్యాబ్. ఇప్పుడు మనం ఇంకో పప్పీ ఉందా? బీగల్. లాస్ట్ పప్పీ. సో మన లాస్ట్ పప్పీ వచ్చేసి బీగల్. సో యాక్చువల్లీ బీగల్ని చాలామంది ఇండియన్ డాగ్ లాగా కూడా అనుకుంటారు అన్న. ఇజ్ ఇట్ అన్ ఇండియన్ డాగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఆబ్వియస్గా హౌండ్ బ్రీడ్ నుంచి వచ్చింది. ఓకే, బీగల్ అనేది హౌండ్ బ్రీడ్ నుంచి వచ్చింది. మన ఇండియన్ బ్రీడ్స్ ఎంత యాక్టివ్ ఉంటాయో అందుకే యాక్టివ్నెస్ దీంట్లో కూడా వచ్చింది. ఇప్పుడు దీంట్లోనే బ్యాసెట్ హౌండ్ అని అంటాం, మీరు చూసారో లేదో, ఈక్వల్ టు బీగల్ లాగానే ఉంటుంది. ఓకే, కొంచెం హెవీ ఉంటుంది అనమాట. ఓకే, కొంచెం హెడ్ సైజ్గా కానీ లెంత్ వైజ్గా కానీ చెవుల పరంగా కానీ అన్నిట్లా కంపేర్ చేసుకుని దాని గురించి తెలియదు చాలామందికి. హౌండ్ బ్రీడ్ నుంచి వచ్చింది బీగల్. ఓకే. సో ఈ బీగల్ ఏంటి అని అంటే వెరీ హైపర్ డాగ్. చూసుకుంటానికి మన టాయ్ బ్రీడే, బీగల్ కూడా వెరీ టాయ్ బ్రీడ్. ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇంట్లో టైంపాస్ అవ్వట్లేదు, బోరు కొడుతుంది, లేదు పిల్లలు ఖాళీగా ఉండి మొబైల్ టీవీలు చూస్తున్నారు, అట్లా ఎడిక్ట్ అవుతున్నారు అని అంటే బ్లైండ్లీ గో ఫర్ బీగల్. బెస్ట్. ఇప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు కూర్చున్నా టీవీ చూస్తున్నా మొబైల్ చూస్తున్నా చూడనివ్వదు. దాంతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఆడుకుంటుండాలి, టైం స్పెండ్ చేస్తూ ఉండాలి, దాంతో తిరుగుతూ ఉండాలి, మంచిగా ఉంటుంది, ఫుల్ యాక్టివ్గా ఉంటుంది, ఫుల్ హైపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది బీగల్ పప్పీ. మరింత హైపర్ యాక్టివ్ ఉంటే ఇంట్లో కూడా కొంచెం ఏమైనా సామాన్లు కానీ పడుతూ ఉంటాయి కదా? ఏం లేదు బ్రదర్. ఇప్పుడు మీకు ఎట్లా అంటే ఇప్పుడు మీరు రాట్ వీలర్ తీసుకున్నారు, రాట్ వీలర్ తీసుకొని కూడా దానికి ఏం తెలియదు, జస్ట్ లైక్ అవర్ కిడ్స్ అనమాట. బేబీస్ అని అంటే జస్ట్ లైక్ అవర్ కిడ్స్. ఇప్పుడు పిల్లలు ఏదైనా చేయకూడని పని చేస్తే మనము మన వాయిస్ కమాండ్ పెంచి యాయ్ అని చెప్పని ఎట్లా అని చిన్న ఒక దెబ్బ ఇస్తాము. వీటికి అంతే, జస్ట్ ఇట్లా యాయ్ అని చెప్పి దానికి ఆ పని చేయకూడదు అని మనం చెప్పాము అని అంటే ఇంకొకసారి ఆ పని చేయదు. ఇంకోటి దానికి ఆ భయం చెప్పినప్పుడు దాన్ని వదిలేసేయండి. భయం చెప్పామా మళ్ళీ ఇమీడియట్గా చిన్ని బుజ్జి అని దగ్గర తీసుకున్నామా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్.
ఐ ఫీల్ అన్న డాగ్స్ ఆర్ రిలేటివ్లీ ఈజీ టు కంట్రోల్ క్యాట్స్తో కంపేర్ చేస్తే క్యాట్స్ అసలు వినవు. క్యాట్స్ అసలు అది పైనుంచి ఎక్కుతూ ఉంటాయి, అన్నీ కింద పడేస్తూ ఉంటాయి అనమాట సామాన్లు అంతా. సో అది ఒక చాలా న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. బట్ డాగ్స్ అన్న చెప్పినట్టు కంట్రోల్ అయిపోతాయి. మనం ఒక్కసారి చిన్నగా ఇలా ఇలా చేసాం. అట్లా కాదు, ఇట్లా ఆ, ఇది చాలు, ఓకే, ఇది చాలు. దానికి కొంచెం కమాండ్గా మనం వాయిస్ కమాండింగ్గా ఉండాలన్నమాట. అవును. అట్లా సో మనం అంటే చాలామంది ఏమంటారంటే అన్న కొంతమంది స్టిక్స్తో కూడా కంట్రోల్ చేస్తుంటారు. బట్ వీఆర్ నాట్ సేయింగ్ స్టిక్తోనే కంట్రోల్ చేయాలి అలా కాదు. వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే ఇస్ లైక్ మనం కొంచెం ఒక జెస్చర్ అయితే చూపెట్టాల్సిందే. కొంచెం భయం చెప్పాలన్నమాట. అంటే దానికి ఎట్లా అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఒక పప్పీ అనేది మన ఫ్యామిలీ మెంబర్. ఎస్. సో దాంతో మనం ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి. ఎస్. కొంతమంది ఏంటి అని అంటే ఇట్లా కొంచెం భయం లేకుండా పెంచి ఫ్యూచర్లో ఇబ్బంది పడి అరే నాతో కావట్లేదు ఇది వేరే వాళ్ళకి ఇచ్చేయాలని ఆ స్టేజ్ వరకు వెళ్ళకూడదు. కరెక్ట్, కరెక్ట్. సో పప్పీ మనం పెంచాము అని అంటే బాండింగ్ అట్లానే ఉండాలి, అది మన మాట వినేలాగా ఉండాలి, దానికి కావాల్సింది మనం ఇచ్చేలాగా ఉండాలి. ఈ డిసిప్లిన్ గురించి ఒక క్వశ్చన్ ఉందన్న నాకు. అది ఏంటంటే అంటే వీ జస్ట్ బై పప్పీ అడాప్ట్ చేసుకుంటాము, ఇంకా న్యాచురల్గా ఏదైతే ప్రాసెస్ ఉంటో వెళ్ళిపోతూ ఉంటాము. కానీ డిసిప్లిన్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అసలు పప్పీని స్టార్టింగ్ స్టేజ్ నుంచి. అండ్ ఆ డిసిప్లిన్ కూడా ఎలా చేయొచ్చు మనం వితౌట్ డాగ్ ట్రైనింగ్. మనకి ఇప్పుడు ట్రైనర్ మనం అయితే కాదు, డాగ్ ట్రైనింగ్ హైర్ డాగ్ ట్రైనర్ అనుకోండి. ఇప్పుడు ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నాను. వాట్ ఇస్ ద ప్రాసెస్, మనం ఎలా? ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు పప్పీ ఉంది, పప్పీని జస్ట్ మీరు ఇప్పుడు తీసుకెళ్లారు. అవును. తీసుకెళ్ళిన తర్వాత ఏంటి అని అంటే దాన్ని ఒక దగ్గర వదిలేస్తారు. ఓకే. వదిలేసిన తర్వాత దాన్ని ఏం చేస్తుంది, ఏది కనపడినా తినటం స్టార్ట్ చేస్తుంటుంది, ఏది కనపడినా కొరకటం స్టార్ట్ చేస్తుంది. జస్ట్ అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే చిన్న పప్పీ కాబట్టి కొంచెం కేర్ తీసుకొని దానికి అవైలబుల్లో ఉండకుండా చూసుకోవాలి. ఓకే, ఓకే. కింద ఏం అవైలబుల్లో ఉండకుండా చూసుకోవాలి. అట్లా ఏదన్నా పళ్ళు ఇచ్చింగ్ అవుతూ ఉంటాయి. స్టార్టింగ్ 1 month నుంచి 4 months వరకు పళ్ళు ఇచ్చింగ్ అవుతూ ఉంటాయి, టీత్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇచ్చింగ్ అవుతూ ఉంటుంది. అట్లా దానికి డిఫరెంట్ టాయ్స్ ఇవ్వండి. ఒక టాయ్ ఇచ్చాము ఈరోజు, అది ఆడుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ వేరేది ఇవ్వండి. దాని దగ్గర ఉన్న టాయ్స్ అన్నీ ఒక దగ్గరే దాని దగ్గర పడేశారంటే దానికి ముఖం కొట్టేస్తుంది, కరెక్ట్, కరెక్ట్. బోర్ కొట్టేస్తుంది. సో ఒకరోజు ఒక టాయ్ ఇవ్వండి, ఆడుకునివ్వండి. నెక్స్ట్ డే ఇంకొక టాయ్ ఇవ్వండి, ఆడుకునివ్వండి. లేదు అట్లా కూడా మన దగ్గరకు వచ్చింది, మనకి అట్లా కొరుకుతుంది, అట్లా చేస్తుంది అంటే లిటిల్ బిట్ మన వాయిస్ ఇందాక మీకు చెప్పినట్టు కమాండ్ ఉండాలి. దానికి నువ్వు ఇట్లా చేయకూడదని దానికి నేర్పించాలి. ఓకే. మనం నేర్పిస్తే అది నేర్చుకుంటుంది. సో నేను ఇట్లా చేయకూడదు, నేను ఇట్లా చేస్తే నన్ను కొడతారేమో అన్న భయం దానికి ఉండాలి. సో అట్లా మనం పెంచుకోగలిగాము అని అంటే పప్పీ లైఫ్ లాంగ్ అది హ్యాపీగా ఉంటుంది, మనీ హ్యాపీగా ఉంటాం, దాని జర్నీ మన జర్నీ రెండు సెట్ అవుతుంది. ఇంకో చిన్న కన్సర్న్ ఏంటంటే అన్న ఫ్రమ్ కస్టమర్స్, ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ ఇంట్లో, అంటే సడన్గా ఇవి చిన్నగానే ఉంటాయి తీసుకొచ్చేప్పుడు వాళ్ళు కొంచెం కొరుకుతూ ఉంటాయి హ్యాండ్స్ని కానీ. ఇజ్ ఇట్ డేంజర్ ఆర్ నాట్? ఏముండదు దానికి. ఏంటి అని అంటే ఈవెన్ దో దానికి ర్యాబీస్ వ్యాక్సిన్ అవ్వకపోయినా ఓకే, మనకి ఫాదర్ మదర్కి వ్యాక్సినేషన్ ఉంటుంది, యాంటీబాడీస్ వస్తాయి దాంట్లో వచ్చి. ఓకే. ఫాదర్ మదర్కి ఎప్పుడైతే వ్యాక్సిన్స్ ఉంటాయో అదే వీటికి కూడా యాంటీబయాటిక్స్ వస్తాయి. ఈ చిన్న పప్పీస్ వాటిని గీరినా లైట్గా ఏదైనా కొరికినా చిన్న బ్లడ్ అట్లాంటివి ఏమైనా వచ్చినా సరే నథింగ్ టు వరీ. ఓకే. కొంచెం ఎక్కువ బయట చేసింది అని అంటే జస్ట్ ఒక టీటీ తీసుకోండి, ఒకసారి వెట్టి దగ్గరికి వెళ్ళి చూపించు. చిన్నగా ఇట్లా గీరుకుంది లేకపోతే ఇట్లా స్కిన్ లెగిసింది అట్లాంటి వాటికి భయపడాల్సిందే. అది హార్మ్ఫుల్ కాదు, దానికి ఏమీ అవ్వదు మనకి. అండ్ మరీ చిన్న పిల్లలు ఉంటే ప్రాపర్గా గ్రూమింగ్ చేయించండి, నెయిల్ కటింగ్ వీళ్ళు చేస్తారు. ఓకేనా? సో బేసిక్లీ నెయిల్స్ నుంచి కదా, అంటే ఈవెన్ లైక్ ఐ థింక్ టీత్ నుంచి అంత డేంజరస్గా ఏం బైట్ చేయొచ్చు చిన్న అంతా ఏముండదు, పళ్ళు ఇచ్చింగ్ వస్తూ ఉండకుండా అట్లా చేస్తూ ఉంటుంది. సో మనం దాన్ని ఎంకరేజ్ చేయకూడదు, ఇంకా దానికి నోట్లో ఇచ్చి కొరికిచ్చటం అట్లాంటివి ఎంకరేజ్ చేయకూడదు. అట్లా చేయకూడదు అని మనం చెప్పాలి అంతే. అంటే మీరు నాకే చెప్తున్నట్టు ఉంది, నేను అలా ఇస్తుంటాను కొంచెం. ఓకే, ఫైన్, అండర్స్టూడ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ షోయింగ్ అస్ బీగల్. లాస్ట్లో ప్రైస్ చెప్పండి. ప్రైస్ బీగల్ స్టార్టింగ్ ఫ్రమ్ 15,000. 15,000. ఓకే. సో ఎస్, వెన్ వి సే పెట్ షాప్ అంటే ఓన్లీ పప్పీసే కాదు, బర్డ్స్ కూడా ఉంటాయి ఇక్కడ, ఫిషెస్ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ కూడా ఉన్నాయి కదా మీ దగ్గర. ఐ సా సమ్ ఆఫ్ ద రేర్ యానిమల్స్ లాస్ట్ టైం వచ్చినప్పుడు. సో ఏమేమి ఉంటాయి అసలు మీ దగ్గర? మన దగ్గర బర్డ్స్ ఉన్నాయి, ఫిషెస్ ఉన్నాయి, ఓకే, ఫిషెస్, పప్పీస్ ఉన్నాయి, పప్పీస్, క్యాట్స్ ఉన్నాయి. ఓకే. సమ్వాట్ ఎవరికైనా హ్యామ్స్టర్స్ కానీ గినియా పిగ్స్ కానివ్వండి, అట్లాంటి హెడ్ జాగ్స్ కానీ ఏదన్నా కావాలి అని అంటే కనుక వీ కెన్ బ్రింగ్ ఇట్. ఆల్సో ఇక్కడ మీకు పెట్ యాక్సెసరీస్ కూడా అన్నీ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ యాక్సరీస్. నాట్ మీ ఇంటి దగ్గర పెట్టుంది అని అంటే వైడ్ వెరైటీ ఆఫ్ యాక్సరీస్, వెదర్ ఇట్ మే బి లీషెస్లో కానివ్వండి, కాలర్లో కానివ్వండి, బాడీ బెల్ట్స్ కానివ్వండి, పప్పీ టాయ్స్ కానివ్వండి, వాటి ట్రీట్స్ కానీ, ఫుడ్ చూసుకున్నారు అని అంటే కనుక
ఫుడ్లో కూడా వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి మీకు, డిఫరెంట్ ఫుడ్స్. ఒక ఫుడ్ ఇదని కాదు, ఒక కంపెనీలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. అన్ని ఫుడ్స్ అవైలబుల్ ఉంటాయి. మీకు చెప్పినట్టుగా డోర్ డెలివరీ సర్వీస్ అవైలబుల్ ఉంది. ఆల్సో ఇప్పుడు ఈ బర్డ్ కూడా ఇక్కడ ఉంది. సో ఒకసారి మీకు దగ్గరగా చూపెడతాను. ఇవి ఏ బర్డ్స్ అన్న? ఇవి మనం బ్లూ చికెన్ అంటాం. ఓకే. ఇంకోటి దీన్ని ఎల్లో చికెన్ అంటాం, సన్ చికెన్ అంటాం. ఓకే. డిఫరెంట్. ఇవి కూడా ఫుల్ టైమ్డ్ ఉంటాయి. మీకు ఎట్లా అని అంటే మీకు బర్డ్ కావాలి అని అంటే ఫుల్ టైమ్ చేసి ఇస్తాం మేము. ఓకే. మీకు కొన్ని జస్ట్ అట్లా ఫుడ్ మనం చూపించామనంటే ఎగిరి మన దగ్గరకు రావటము, మన దగ్గర వాలటము, మనతో పాటు తిరగటము, అవన్నీ. వెదర్ మీకు బజ్జీస్ లవ్ బర్డ్స్ కావాలన్నా సరే, లేదు కాక్టైల్స్ కావాలన్నా సరే, పించెస్, గ్రే ప్యారెట్స్ కానీ, మకావ్స్ కానీ, ఏది కావాలన్నా సరే అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎప్పుడు కాల్ చేసినా సరే, మీకు ఎప్పుడు ప్లానింగ్ ఉందో చెప్తే దాన్ని బట్టి ఒక 2 days బిఫోర్ చెప్పారు అని అంటే కనుక ఐ విల్ గెట్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ షోయింగ్ అస్ పెట్స్. మంచి పప్పీస్ చూపెట్టారు, ప్రైజెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో అన్న, బిఫోర్ వి ఎండ్ ప్లీజ్ కెన్ యూ షేర్ ది క్లియర్ అడ్రస్ ఒకసారి, మీ అడ్రస్. షాప్ అడ్రస్ వచ్చి ఇక్కడ మెట్రో పిల్లర్ నెంబర్ 872. ఓకే. ఇఫ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ టువర్డ్స్ అమీర్పేట్ సైడ్ నుంచి మీరు వస్తుంటే మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పిల్లర్ నెంబర్ 872, మెట్రో పిల్లర్ నెంబర్ 872లో మెయిన్ రోడ్లోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది విఆర్ పెట్స్ అండ్ కెనాల్స్. ఓకే. అండ్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అనా, లేదంటే ఓన్లీ మన తెలుగు స్టేట్స్లో? తెలుగు స్టేట్స్ అని కాదు, ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్ ఉంటుంది మీకు డెలివరీ. మీరు ఏ పప్పీ అయితే చూసారో 100% జెన్యున్గా అదే పప్పీ పంపిస్తాను. మీరు నేను ఇక్కడ లేను, నాకు సపోర్ట్ ఎట్లా ఉంటుంది అనే టెన్షన్ వద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పొద్దాక వచ్చి వెళ్ళాల్సిన పని లేదు. వన్స్ పప్పీ తీసుకున్నారా, దానికి క్లియర్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం ఫుడ్ ఏ ఏజ్ వరకు పెట్టాలి, ఎప్పుడు డివార్మింగ్ ఉంది, ఎప్పుడు వ్యాక్సినేషన్ ఉంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి, నేను గైడ్ చేస్తాను. ఎట్లా పెట్టాలి, ఏం చేయాలనేది నేను గైడ్ చేస్తాను. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ షోయింగ్ అస్ పప్పీస్. బట్ బిఫోర్ యూ గో గైజ్, నెక్స్ట్ టైం వీఆర్ పెట్స్ అండ్ కెనల్స్లో అయితే మీకు ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంటుంది అనమాట. బిగ్ సర్ప్రైజ్ అంటే బిగ్ డాగ్స్ ఉంటాయి. సో మీకు మొత్తం ఒక లైన్గా బిగ్ డాగ్స్ అయితే డిస్ప్లే చేస్తాము. వాటి గురించి అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో యా, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ స్ట్రీట్ డాగ్ చూస్తున్నారా, ఎవ్రీడే 7 o'clockకి వీఆర్ పెట్స్ అండ్ కెనల్ షాప్ ముందు వచ్చేస్తాడంట. అన్న షాప్లో ఉన్నా లేకున్నా ఈ డాగ్కి అయితే వీళ్ళు ఫుడ్ అయితే పెడతారు. ఇంకోటి నాకు అన్న చెప్పింది ఏంటంటే, ఒకవేళ ఫుడ్ వేయలేదనుకోండి బార్క్ చేస్తాడంట వచ్చి. Even I feel, Andy, there is no greater satisfaction than feeding an animal.